సినిమా అయితే చాలా బాగుందన్న. అసలు యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా ఉంటుంది అని చెప్పానని. ఫస్ట్ హాఫ్ కొంచెం రొటీన్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్ అయితే రామ్ చరణ్ యాక్టింగ్ తోటి పీక్స్కి వెళ్ళిపోయింది. మొత్తం మూవీ అయితే క్రేజీ ఉండింది, అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉండింది. నో డౌట్ వన్ మ్యాన్ షో కంప్లీట్లీ 100%. అసలు ఫ్యామిలీ తోటి ఎంటర్టైనర్ మూవీ, కంపల్సరీ అందరూ వచ్చి చూడొచ్చు. క్రేజీ ఉంది మూవీ, అసలు నో డౌట్ దానిలో. అండ్ నేను మొత్తం రివీల్ చేస్తే మంచిగా ఉండదు, కాకపోతే చాలా బాగుండింది అన్న. ఎందుకంటే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఏదైతే ఉండిందో అది చాలా బాగుండింది. అండ్ ఇంటర్వెల్ దగ్గర ఒక క్రేజీ ట్విస్ట్ ఉంటుంది, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సినిమా థియేటర్లో కూర్చున్న వాళ్ళు ప్యాక్ అయిపోవాల్సిందే. క్రేజీ ఉండింది సిచ్యువేషన్ అయితే మాత్రం. సో ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత వచ్చింది ఆల్మోస్ట్ రామ్ చరణ్ గారి సినిమా, శంకర్ గారి కాంబినేషన్. అంటే ప్రీవియస్లీ కొంచెం హిట్ సినిమాలు లేవు, సో ఇప్పుడు కంబ్యాక్ వచ్చినట్టేనా మరి వీళ్ళిద్దరికి? డెఫినెట్లీ అండి. ఆల్రెడీ రామ్ చరణ్ గారికి RRR మూవీ ఉండింది కాబట్టి శంకర్ గారికి కూడా ఇది ఒక కంబ్యాక్ ఫిలిం లాంటిది 100%.